ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి జూలై 25, 26, 27 తేదీలు 28 తేదీలు ఒక సాధారణ కాలం కాదు. చాలా కాలంగా మీ జీవితంలో కనిపించకుండా సాగుతున్న కొన్ని కర్మల ఫలితాలు ఇప్పుడు నెమ్మదిగా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. అందుకే ఈ 4 రోజుల ప్రభావాన్ని కర్మ మొదలు అని చెప్పవచ్చు. గతంలో మీరు చేసిన మంచి పనులు, చూపిన సహనం, నిలబెట్టుకున్న నమ్మకం ఇప్పుడు ఏ రూపంలో తిరిగి వస్తాయో మీరు కూడా ఆశ్చర్యపడే అవకాశం ఉంది. అలాగే తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రభావం కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపించవచ్చు. ఈ రోజుల్లో మీ మనసు గతం గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకు కొన్ని సంఘటనలు జరిగాయి, ఎందుకు కొంతమంది వ్యక్తులు జీవితంలోకి వచ్చారు, ఎందుకు కొందరు దూరమయ్యారు అనే ప్రశ్నలకు క్రమంగా సమాధానాలు దొరకడం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు అర్థం కాని కొన్ని విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించవచ్చు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ధన నిలకడ, ఆస్తి తగాదాలు, తీరని ఎటువంటి సమస్యకైనా కానీ గురువుగారు పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో కాల్ చేయండి. ప్రత్యేకమైన పూజలు చేసి హోమాలతో సమస్యలు పరిష్కారం చేయబడును. అదే కర్మ ప్రభావం. జీవితంలో ప్రతి అనుభవం వెనుక ఒక కారణం ఉంటుందని మీరు మరింతగా బలంగా గ్రహిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజులు కొత్త బాధ్యతలు తీసుకురావచ్చు. మీ కష్టానికి గమనిస్తున్న వ్యక్తి నుంచి మంచి మాట వినే అవకాశం ఉంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్న మార్పు గురించి సమాచారం రావచ్చు. మీపై నమ్మకం పెరగడం వల్ల కొత్త అవకాశాలు కూడా లభించవచ్చు. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి విషయాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళడం మంచిది. చిన్న జాగ్రత్త పెద్ద లాభాన్ని కాపాడుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన పనులు మళ్ళీ కదలొచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఆలోచించి అడుగు వేయాలి. లాభం కనిపిస్తున్నా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటే మంచి ఓపిక ఈ రోజుల్లో మీకు పెద్ద బలం అవుతుంది. ఆర్థిక పరిస్థితి విషయంలో కూడా క్రమం పెరుగుదల కనిపించవచ్చు. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, ఊహించని ఆదాయం రావడం లేదా ఒక చిన్న అవకాశమే పెద్ద మార్పుకు కారణం కావడం వంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకుండా దాని ప్రయోజనం గురించి ఒకసారి ఆలోచించండి. కర్మ మీకు అవకాశం ఇస్తుంది, కానీ సరైన ఎంపిక మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. కుటుంబంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు ఉన్నాయి. మీరు మాట్లాడే విధానం, చూపే సహనం వాతావరణాన్ని మార్చవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంట్లో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. చాలా రోజుల తర్వాత అందరూ కలిసి ఆనందంగా గడిపే సమయం కావచ్చు. ప్రేమ విషయాల్లో ఉన్నవారు భావోద్వేగాలకు లోనవ్వకుండా నిజాయితీగా మాట్లాడితే సంబంధం మరింతగా బలపడుతుంది. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. కానీ తొందరగా నమ్మకం పెట్టుకోవడం కంటే ఎదుటి వారి స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి సమయం ఇవ్వండి. మంచి సంబంధాలు కూడా సహనంతోనే బలపడతాయి. ఈ 4 రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో మీపై మీరు పెట్టుకున్న సందేహాలు తగ్గిపోతాయి. మీరు చేయలేనని అనుకున్న పని కూడా పూర్తి చేయగలిగిన నమ్మకం వస్తుంది. ఇదే మీ జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. చాలా కాలంగా వాయిదా వేసిన ఒక పని ఇప్పుడు మొదలు పెడితే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం ప్రత్యేకమైనది. ఉదయం ప్రశాంతంగా కొంత సమయం ధ్యానం చేయడం, మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించడం, మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. కోపం తగ్గుతుంది. నిర్ణయాలు కూడా స్పష్టంగా తీసుకోగలుగుతారు. కర్మ ఫలితం అనేది కేవలం బయట జరిగే సంఘటనల రూపంలోనే కాదు, మనసులో వచ్చే మార్పుల రూపంలో కూడా కనిపిస్తుంది. జూలై 25 నుంచి 28 వరకు ప్రతిరోజు మీకు ఒక చిన్న సంకేతాన్ని ఇస్తుంది. ఆ సంకేతాన్ని గుర్తించగలిగితే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలు మరింత సులభమవుతాయి. ఎవరో చెప్పిన మాట, అనుకోకుండా జరిగిన పరిచయం, ఒక ఫోన్ కాల్ లేదా చాలా రోజుల తర్వాత వచ్చిన సమాచారం కూడా మీ జీవిత దిశను మార్చే కారణంగా మారవచ్చు. అందుకే ఈ రోజుల్లో ప్రతి విషయాన్ని శ్రద్ధగా గమనించండి. మీ కర్మచక్రం నెమ్మదిగా తిరగడం ప్రారంభమైంది. మీరు సిద్ధంగా ఉంటే ఈ మార్పులు మీకు శుభ ఫలితాలనే అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూలై 25, 26, 27, 28 తేదీల ప్రభావం కొనసాగుతున్న కొద్దీ మీ జీవితంలో కొన్ని విషయాలు ఆశించిన దానికంటే వేగంగా మారుతున్నట్లు అనిపించవచ్చు.
ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిన పరిస్థితులు ఒక్కసారిగా కదలడం ప్రారంభమవుతాయి. ఇది భయపడాల్సిన మార్పు కాదు. మీ కర్మ మీకోసం సిద్ధం చేసిన కొత్త అవకాశాలకు ఇది ప్రారంభ సంకేతం. మీరు గతంలో ఎంతో నిజాయితీగా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫలితాలను చూపించడం మొదలు పెడతాయి. కొంత ఆలస్యమైన సరైన సమయంలో లభించే విజయానికి ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఈ రోజుల్లో మీ మాటకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఇంతవరకు మీ అభిప్రాయాన్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ సలహా కోరే పరిస్థితి రావచ్చు. మీరు చూపించే సమతుల్యత, ఓర్పు, వివేకం ఇతరులను ఆకట్టుకుంటాయి. తులారాశి వారికి సహజంగా ఉండే మంచి గుణం ఈ 4 రోజుల్లో మరింత బలంగా పనిచేస్తుంది. అందుకే కుటుంబంలో అయినా, ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా మీరు చెప్పే ఒక మంచి మాట సమస్యను పరిష్కరించే దిశగా మారొచ్చు. చాలా కాలంగా పూర్తి చేయాలని అనుకుంటున్న ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్యలో వచ్చిన ఆటంకాలు తొలగిపోవచ్చు. కొందరికి అధికారుల నుంచి అనుకూలత స్పందన లభించవచ్చు. మరికొందరికి కొత్త అవకాశం రూపంలో అదృష్టం తలుపు తట్టవచ్చు. ఈ సమయంలో వచ్చిన అవకాశాలను చిన్నవిగా వదిలేయకండి. చిన్న అడుగే పెద్ద విజయానికి పునాది కావచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా క్రమంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. గతంలో చేసిన పొదుపు ఇప్పుడు ఉపయోగపడుతుంది. కొందరికి కొత్త అధ్యాయ మార్గం కనిపించవచ్చు. ఇంకొందరికి పెండింగ్లో ఉన్న చెల్లింపులు అందొచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను మాత్రం తగ్గించడం మంచిది. సంపాదించిన దాంట్లో కొంత భవిష్యత్తు కోసం దాచుకోవడం ఈ సమయంలో సరైన నిర్ణయంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా ఒక మంచి సమాచారం వినే అవకాశం ఉంటుంది. చాలా రోజుల తర్వాత కలిసే వ్యక్తి మీ జీవితంలో కొత్త ఆలోచనలకు కారణం కావచ్చు. కొంతమంది దూరమైన వారితో అపార్థాలు తొలగే సూచనలు కూడా ఉన్నాయి. క్షమించడం నేర్చుకున్న వారికి ఈ కర్మకాలం మరింత అనుకూలంగా పనిచేస్తుంది. ఎందుకంటే మనసులోని భారాన్ని తగ్గించినప్పుడు కొత్త ఆశీర్వాదాలకు స్థానం ఏర్పడుతుంది. విద్యార్థులకు ఇది ఏకాగ్రత పెంచుకునే సమయం. చదువుపై దృష్టి పెట్టిన వారికి మంచి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చేసిన కృషికి వృధా కాలేదనే సంకేతాలు కనిపిస్తాయి. ప్రతిరోజు కొద్దిసేపు ప్రణాళిక ప్రకారం చదవడం మీ విజయానికి బలమైన పునాది అవుతుంది. ఆరోగ్యపరంగా చిన్న ఆటంకాలు ఏర్పడినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా విశ్రాంతి తీసుకోవడం మంచిది. సరైన నిద్ర, సమయానికి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. మానసికంగా ప్రశాంతత కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం. అవసరం లేని ఆందోళనను తగ్గిస్తే మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్నిసార్లు దేవుడు సరైన సమయం వచ్చినప్పుడు వరకు ఫలితాన్ని ఆపి ఉంచుతాడు. అప్పుడు ఆ సమయం దగ్గర పడుతున్నప్పుడు కనిపిస్తుంది. అందుకే నిరాశను వదిలి ఆశతో ముందుకు సాగండి. మీ కృషిని కొనసాగించండి. కర్మ మీ ప్రయత్నాన్ని ఎప్పటికీ వృధా చేయదు. జూలై 28 నాటికి ఒక ముఖ్యమైన విషయం మీకు స్పష్టమవుతుంది. ఎవరిని నమ్మాలి, ఏ దారిలో నడవాలి, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మార్చబోతుంది అనే విషయంలో మీ మనసుకు స్పష్టత వస్తుంది. అదే ఈ 4 రోజుల అసలు వరం. ఈ సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితానికి బలమైన పునాది కావచ్చు. ఈ కాలంలో శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరించడం శుభప్రదం. మీ వల్ల అయినంత సహాయం అవసరమైన వారికి చేయడం శుభప్రదంగా భావించవచ్చు. మంచి మాట మాట్లాడడం, నిజాయితీని పాటించడం, ఇతరుల మనసు నొప్పించకుండా ఉండడం కూడా మీకు అనుకూల శక్తిని పెంచుతుంది. కర్మ అనేది కేవలం గత ఫలితం మాత్రమే కాదు. ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పనిలో రేపటి శుభ ఫలితాలను నిర్మించే ప్రక్రియ కూడా. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మలుపుగా కనిపించిన భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసినప్పుడు ఇదే మార్పుకు ఆరంభం అని మీరు గుర్తించవచ్చు. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. మీ విలువను మీరు తగ్గించుకోవద్దు. మీ సమయం ప్రారంభం అవుతుంది. విశ్వాసంతో ముందుకు అడుగు వేయండి. మంచి ఆలోచనలు, మంచి పనులు, ఓర్పు, నిజాయితీ మీకు అండగా ఉంటే ఈ కర్మ మొదలు కాలం మీ జీవితంలో మర్చిపోలేని శుభ అధ్యాయానికి నాంది కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు రాశి ఫలితాల కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మీ జీవితంలో శుభం, శాంతి, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.